హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మనం పెసరట్టు ఎలా చేసుకుందామో చూద్దాము. 1 కప్ పెసలు తీసుకోవాలండి. ఆ తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని తీసుకోవాలి, ఎందుకంటే మనకి పెసరట్టు అనేది క్రిస్పీగా రావడం కోసం. అండ్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగలు తీసుకోవాలండి. ఇదంతా టేస్ట్ కోసం. ఇది క్లీన్ చేసుకొని మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. సోక్ అయ్యాక ఇలా ఉబ్బిపోయి ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్నవన్నీ మనం మార్నింగ్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అది మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లోని కొంచెం సాల్ట్ వేసుకొని వాటితో పాటు కొంచెం పసుపు వేసుకోవాలి. అంతా మిక్సీ పట్టిన తర్వాతకి మనం ఆ పిండిని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ వేడయ్యాక కొన్ని వాటర్ చిలకరిస్తే ఆ వేడంతా తీసేస్తుంది. అప్పుడు మనం దోశ వేసినా అతక్కపోదు ఆ ప్యాన్కి. ఇలా దోశ వేసుకోవాలి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి కూడా. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అది రోస్ట్ అవుతుంటే కొంచెం ఆయిల్ పైన పోసుకోవాలి. దోశ రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. దోశలు రెడీ అయిపోయాయి. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం చట్నీతో కూడా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching. Please do subscribe and like and share the video.